జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ డిఫెన్స్ టెక్లో లీడర్. ఆగస్ట్ 2025కి బలమైన ఆర్డర్ బుక్తో ముందుకెళ్తుంది. మార్చి 2025లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 152 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కాంబాట్ సిమ్యులేటర్స్ ఆర్డర్ గెలిచింది. అదే కాక 340 కోట్ల రూపాయలు ఎగుమతి ఆర్డర్ కూడా దక్కించుకుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో జెన్ స్థానం మరింత బలపరుస్తుంది. ఆగస్టులో ఒక పెద్ద పేటెంట్ వివాదంలో న్యాయ విజయం సాధించి తన టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ స్థాయిని మరోసారి నిరూపించింది. FY25 ఫైనాన్షియల్స్ రెవెన్యూ 1032 కోట్ల రూపాయలు ప్లస్ 127% యోవాయ్. పాట్ 280.2 కోట్ల రూపాయలు ప్లస్ 119% యోవాయ్. ఆపరేటింగ్ మార్జిన్ 43%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 29%. మార్కెట్ క్యాప్ 12,683 కోట్ల రూపాయలు, రోజ్ 20%. స్టాక్ ఆగస్టు 8న 1,404 రూపాయలు వద్ద ముగిసింది. 6 నెలల్లో 15% డౌన్ అయినా 3 నెలల్లో 5% అప్. ప్రస్తుత ధర తన అంచనా విలువ 1,436 రూపాయలు కంటే కొంచెం తక్కువ. బ్రోకరేజ్ రేటింగ్స్ ICICI సెక్యూరిటీస్ సహా అనేక సంస్థలు స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చి 1,650 రూపాయల నుండి 2,535 రూపాయలు టార్గెట్ ప్రైస్ సూచిస్తున్నాయి. మార్కెట్ అవుట్లుక్ జెన్ వచ్చే 3 ఏళ్లలో 50% టాప్ లైన్ కేగర్ టార్గెట్ పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకుంది. కౌంటర్ డ్రోన్, సిమ్యులేషన్, AI డిఫెన్స్ సొల్యూషన్స్ లో పెద్ద ఎత్తున ఇన్నోవేషన్ చేస్తోంది. రిస్క్ వర్సెస్ రివార్డ్, హై గ్రోత్, బలమైన ఆర్డర్ బుక్ ఉన్న స్టాక్ ప్రీమియం వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతోంది. షార్ట్ టర్మ్ లో వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది, కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు స్టాగర్డ్ గా ఎంట్రీ మంచిది. మొత్తానికి జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ మోడర్నైజేషన్ ట్రెండ్ ను క్యాపిటలైజ్ చేసే శక్తి ఉన్న కంపెనీ, కానీ హై వాల్యుయేషన్ కారణంగా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.